ఓ మై గాడ్, చాలా టేస్టీగా, చాలా క్రంచీగా, డిలీషియస్గా ఉంది. జస్ట్ గో ఫర్ ఇట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూస్తున్నాం. దొండకాయ అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు, నాకు కూడా ఇష్టం ఉండేది కాదు. కానీ ఇలా ఫ్రై చేసుకుని తిన్న తర్వాత ఇట్ టేస్ట్ సో యమ్మీ దట్ మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది. మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. దొండకాయని మనం పొడుగ్గా స్లిట్ చేసుకోవాలి కత్తితో. ఇలా ఒక 4 ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని దొండకాయల్ని మనం పొడుగ్గా 4 పార్ట్స్ అయ్యేలాగా స్లిట్ చేసుకుని పెట్టుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా వేపుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుని మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా తీసుకుని దీన్ని కూడా లైట్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. లైట్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్ని కూడా మిగిలిన ఇంగ్రీడియంట్స్తో పాటు కలిపి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్లో తీసేసుకున్న తర్వాత దీనికి ఇంకో 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఒక 3 క్లోవ్స్ ఆఫ్ గార్లిక్, ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్. వీటిని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మనం మరీ ఫైన్గా కాకుండా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకున్నాం. ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం. అది హీట్ అయ్యాక 1/2 కప్ ఆఫ్ పీనట్స్ వేస్తున్నా. దొండకాయ వేపుడులో పీనట్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పీనట్స్ ఇలా బాగా ఫ్రై అయ్యాక, క్రంచీగా అయ్యాక మనం సైడ్లో తీసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం దొండకాయలు వేసేసుకుందాం. ఈ దొండకాయల్లో మనం ఇప్పుడు కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, ఇప్పుడు కొంచెమే వేస్తున్నాం, తర్వాత చూసుకుని కావాలంటే ఎక్కువ వేస్తున్నాం. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, దీన్ని మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకోకుండా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బాగా లిడ్ క్లోజ్ చేస్తే మెత్తగా అయిపోతాయి, క్రంచీగా రావు, అందుకే లిడ్ క్లోజ్ చేసుకోవాలి దాన్ని. ఒక 20 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్టేజ్కి వస్తుంది అనమాట. ఐ నో ఇట్ ఇస్ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్, బట్ యూ వోంట్ రిగ్రెట్ మేకింగ్ దిస్ డిష్. బికాస్ ఇంతకుముందు నేను దొండకాయ అస్సలు తినేదాన్ని కాదు, కానీ ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్నాక మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఇది ఒక్క సర్వింగ్ కూడా రాదు మాకు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొన్ని కరివేపాకులు వేసుకున్నాం. ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పొడిని వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. చూసుకుని వేసుకోవాలి, పొడిని ఎక్కువ వేసుకోవద్దు.
దీనికైతే నేను ఒక 1 టేబుల్ స్పూన్ పొడేస్తాం. ఫైనలీ మనం ఫ్రై చేసుకున్న పీనట్స్ వేసుకుందాం. అండ్ ఫైనలీ దొండకాయ వేపుడు ఈజ్ రెడీ. మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సో ఇది ఎలా టేస్ట్ చేస్తుందో ఒకసారి తిని చూద్దాం. Oh my god, it is so tasty and crunchy. You won't regret making this dish at your home. ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి.